4.5 ఏళ్లలో తమపై ఎన్ని కేసులు పెట్టినా జనం కోసం ఓర్చుకున్నామన్నారు టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప. జగన్ అధికారంలోకి వచ్చాక కొందరు అధికారులు కూడా వన్ సైడ్ అయ్యారని, ఎన్నికల కోడ్ రావడంతో వారంతా ఇప్పుడే తమ తప్పు తెలుసుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏపీను అభివృద్ధి బాటలో నడిపిస్తామంటున్న చినరాజప్పతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. మేనేజ్మెంట్కి సంబంధించిన కీలకమైన అంశాలతో చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం మాజీ హోంమంత్రి మనతో ఉన్నారు. చెప్పండి, ఎటువంటి అంశాల మీద ఈరోజు దిశానిర్దేశం చేయడం? తెలుగుదేశం జనసేన క్యాండిడేట్స్కి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. ఈ ఎలక్షన్ అయ్యేదాకా కూడా ఈ ప్రోగ్రాంని అమలు చేయండి, నేను చెప్పినట్టు చేయండి, చేస్తే మీకు ప్రజలందరూ కూడా మీ పక్క తిరుగుతారని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా మంచి ప్రోగ్రాం అది. ఆ ప్రోగ్రాం రకరకాలుగా ఉంది. చేత అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము నెగటివ్ జయంగా మీరు ప్రతి ఒక్కరు ఉండండి. అలాగే ఈ అధికారులను కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోండి. అధికారులు అడ్డొడ్డ ఈ ఎట్లు ఎక్కడో జడవద్దు. మీరు అభ్యర్థిగా ఉన్నప్పుడు మీరు ధైర్యంగా వెళ్ళాలి తప్పించి పిరిగి మాత్రం మాట రానివ్వద్దు. మీరు ధైర్యంగా వెళ్ళాలి. మీకు మీరే రక్ష, పైన మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది. దాని ద్వారా ఇవాళ మేమందరం కూడా డైరెక్ట్గా ఇప్పటికే మేము ప్రచారం మొదలెట్టాం. ఎవరికి ఇంకా కొత్తగా ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా తొందరగా మొదలెడతారు. పార్లమెంట్ క్యాండిడేట్లు కూడా నిన్న ఇవ్వడం జరిగింది. ఇంకా పార్లమెంట్ అభ్యర్థులు కోఆర్డినేషన్ ఇంకా అవసరం. ఆ కోఆర్డినేషన్ కూడా మీరు చేయండి. పార్లమెంట్కి ఒక ఆఫీస్ పెట్టుకోండి, ఒక వార్ రూమ్ పెట్టుకోండి, అలాగే నియోజకవర్గానికి ఒక వార్ రూమ్ పెట్టుకోండి అని చెప్పి ఇవాళ ఎక్కడికక్కడికి క్లారిటీగా బూత్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యతలన్నీ కూడా ఇవాళ మాకు అప్పచెప్పడం జరిగింది. సార్, ప్రధానంగా పోలీస్ మేనేజ్మెంట్ చాలా కీలకం. సో గతంలో చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, అధికారులు ఇంకా వాళ్ళకి సహకరిస్తున్నారని రోజు మీ పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. సో ఏ రకంగా వీరిని ఎదుర్కోబోతా ఉంది? అంటే మాకు కూడా మంచి క్యాడర్ ఉంది. అంటే అధికారులు ఇప్పుడు కూడా న్యూట్రల్ అవుతారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన కానీ న్యూట్రల్ అవుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు చెప్పింది, మీరు ధైర్యంగా ఎందుకు వెళ్ళమన్నాడంటే మీరు ధైర్యంగా ఉంటే అధికారులు కిందకు వస్తారని చెప్పి, ధైర్యంగా వెళ్ళినోడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. ధైర్యంగా ఉండండి అని చెప్పి పోల్ మేనేజ్మెంట్కి మాకు అలవాటే. ప్రతి ఒక్కరు కూడా 10 ఎలక్షన్ చేసిన వాళ్ళందరూ కూడా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చేసుకున్నాక మాకు ఇబ్బంది లేదు. అన్నీ కూడా అంటే అధికారులను కంట్రోల్ చేయడం ఉంది. అధికారులు కూడా ఇప్పుడు ఎందుకంటే వాతావరణం కూడా మారింది కనుక అధికారులు కూడా మార్పు వచ్చింది. అంచేత మాకేమీ ఇబ్బంది లేదు. పోల్ మేనేజ్మెంట్లో బాగా చేసుకున్నాం. ఫైనల్గా అభ్యర్థుల తుది జాబితా బీజేపీ ఇంకా ప్రకటించలేదు, జనసేన కొన్ని ఉన్నాయి, మీ కూడా కొన్ని ఉన్నాయి కదా. అంటే జాబితా విషయంలో అంటే బీజేపీ కలటంతో 3 కూటమి కలటంతో లేట్ అయింది. అంచేత బీజేపీ ఇస్తే కనవన్నీ ఫైనలైజ్ అవుతాయి. బీజేపీ లిస్ట్ ఫైనలైజ్ చేస్తే జనసేన కానీ టీడీపీ కానీ, టీడీపీ ఆల్రెడీ సార్ దగ్గర అన్ని క్యాండిడేట్స్ ఉన్నాయి, చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి. జత మాకు ఇబ్బంది లేదు. బీజేపీ ఎప్పుడైతే ఫైనలైజ్ చేస్తారో కనవ కూడా ఫైనలైజ్ అయిపోయింది. సో ఇది మొత్తంగా చూసుకుంటే తాము పోల్ మేనేజ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైతే తాము ఒక్కొక్కళ్ళం 5 నుంచి 6 ఎలక్షన్లు చేసి ఉన్నాము. సో ఎక్కడా కూడా తమకు ఇబ్బంది లేదు. వైఎస్ఆర్సీపీ కేవలం అధికారులని వాలంటీర్లను నమ్ముకొని పోల్ మేనేజ్మెంట్ చేస్తుంది. కానీ మాకు ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలిచి చూడబోతున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఐసీపీ చేయబోతున్న వాటన్నిటికి సంబంధించి కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారని చెప్పి కూడా చినరాజప్ప అంటున్నారు. వీడియో సురేష్ శివ, బిగ్ టీవీ, అమరావతి.